హాయ్ అండి. కొబ్బరి చిప్పలో ఎల్లుల్లి పొట్టు వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొన్ని వాటర్ అయితే వేసేసుకొని జెల్ అయితే కొంచెం వేసుకోవాలండి. విమ్ జెల్ ఉంటుంది కదండి, మనకి గిన్నెలు రుద్దే విమ్ జెల్ కొంచెం అయితే అందులో వేసేసుకొని మొత్తం మిక్సింగ్ చేసేసుకుని దాంట్లో పేపర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గిన్నెలు కడిగామనుకోండి, గిన్నెలు మంచి క్లీనింగ్గా ఉంటాయి. అలానే గిన్నెల పైన జిడ్డు కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అని కనిపిస్తుంది. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. దోమలు మన ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఈవినింగ్ టైంలో ఇలా ట్రై చేయండి. కొబ్బరి చెప్పు తీసుకుని దాంట్లో ఎల్లుల్లి పొట్టు తీసుకుని దానిలో వేసుకొని బిర్యానీ ఆకును కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసుకోవాలి. కర్పూర బిళ్ళల్ని 2 పౌడర్లాగా చేసుకుని అందులో వేసుకోవాలి. ఇలాగా కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈవినింగ్ టైంలో వెలిగించామంటే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ దోమలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుందని ట్రై చేయండి.